నెల్లూరులో విఆర్ హై స్కూల్ ఏదైతే నెల్లూరు నడిగొట్టినందో ఆ స్కూల్ని గత ప్రభుత్వం మూసేసింది. అలాంటి స్కూల్ని మళ్ళా P4 ప్రోగ్రాంలో మా యొక్క పిల్లల యొక్క సహకారంతో మరియు NCC గ్రూప్ సహకారంతో దాన్ని యాక్చువల్గా పునరుద్ధరించాం. బ్రహ్మాండంగా తయారైంది. ఎవరు చూసినా బ్రహ్మాండంగా చేశారు. ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్లో చేశారు. నిజంగానే అదేవిధంగా చేశాం. పేదలు నిరుపేదల కోసం అక్కడ అడ్మిషన్లు కూడా ఎక్కువ సర్వేపల్లి కాలకట్ట మీద ఉండే పేదవాళ్ళు, అదేవిధంగా పెన్నా కట్ట మీద ఉండేవాళ్ళు, జాఫర్ కట్ట మీద ఉండేవాళ్ళు, తర్వాత కుసుమ అర్జునవాడ, వాటిల్లో ఎక్కువ మంది అక్కడ వాళ్ళని యాక్చువల్గా సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. పేదలు నిరుపేదలకి ఈరోజు ఎక్కడికి పోయినా ఇవాళ ఒక స్కూల్కి పోతే యాక్చువల్గా ఆ ఏరియాకి పోతే సార్ మా పిల్లోడికి ఆడ అడ్మిషన్ ఇవ్వన్నారు. అదేవిధంగా ఉదయ్ భాస్కర్ అని అమెరికాలో ఉన్నాడు, వెల్ ఎస్టాబ్లిష్ బిజినెస్ మ్యాన్. ఆయనతో మాట్లాడాను. నేను కూడా ఒక స్కూల్లో భాగస్వామ్యం అవుతానన్నారు. అదేవిధంగా ఎన్డీఆర్ గ్రూప్ వాళ్ళతో కూడా యాక్చువల్గా మాట్లాడుతాను, ఇంకా మాట్లాడలేదు. వాళ్ళు కూడా ఒక స్కూల్లో భాగస్వామ్యం అవుతా ఉన్నారు. నేనైతే ఇంకా మాట్లాడలే. వాళ్ళు పెళ్ళి అడావుడిలో ఉంటారు. ఇవాళ రేపు మాట్లాడతాను. ఏఎంఆర్ మీకు అందరికీ తెలిసిందే, ఏఎంఆర్ గ్రూపు వాళ్ళతో రాత్రి మాట్లాడితే ఆయన కూడా ఇది అన్నారు, నెల్లూరు స్కూల్ని బ్రహ్మాండంగా చేశారని తెలిసింది సార్, నేను కూడా భాగస్వామ్యం అవుతున్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి స్కూలుని విఆర్ఐ స్కూల్ కంటే బెటర్గా చేస్తాం. ఇది మాటల ప్రభుత్వం కాదు, నేను మాటలు చెప్పను. ఏదైనా చేయదలుచుకుంటే ముందు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చేస్తాను. అందువల్ల ఈ మధ్యంతా మాట్లాడుతూ వచ్చాను. వాళ్ళందరినీ వచ్చి విఆర్ఐ స్కూల్ చూడమంటున్నాను. ఆల్రెడీ 2 స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మూలాపేట గర్ల్స్ స్కూల్ అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది, కాలమ్స్ వేసిపోయినాయి. డిసెంబర్ 31కి 16 క్లాస్ రూమ్లు హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు, ప్లే గ్రౌండ్. అదేవిధంగా ఆర్ఎస్ఆర్ స్కూల్ని వేమిరెడ్డి ప్రకారెడ్డి గారు నేను డిజైన్ పంపించారు. డిజైన్ చూసి చిన్న కరెక్షన్స్ చెప్పాము, అది కూడా త్వరలో స్టార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా నుడా చైర్మన్ గారు కూడా ఒక స్కూల్లో బాగా అవుతున్నారు, శ్రీనివాసరెడ్డి. నుడా చైర్మన్ గారు కూడా వాళ్ళ మిస్సెస్ యాక్చువల్గా ఒక స్కూల్లో బాగా అవుతున్నారు. ఇట్లా ఒక స్కూల్ని ఒకరైనా చేయొచ్చు, లేదా 4 అయినా చేయొచ్చు, లేదా 10 మంది అయినా చేయొచ్చు. అందువల్ల ఎవరైతే చేయదలుచుకున్నారో వాళ్ళు కాంటాక్ట్ చేస్తే నేనే మీ ఆఫీస్కో మీ ఇంటికో వచ్చి నేను మాట్లాడతాను. ఇవాళ కొన్ని అసోసియేషన్స్తో వాళ్ళని పిలిపిస్తాను, కమిషన్ అయితే అవసరం లేదు, నేనే వస్తాను వాళ్ళ ఆఫీస్కి అని చెప్పాను. ఇది అయిన తర్వాత వాళ్ళ ఆఫీసులో పోతున్నాను, వాళ్ళతో డిస్కస్ చేస్తాను. ఏది బలవంతం కాదు, బలవంతం లేదు, వాలంటరీగా చేయడం P4 ప్రోగ్రాంలో. ఈ విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే టాప్ 10% బాటమ్ 20%ని డెవలప్ చేయాలా, ఈ రాష్ట్రంలో 15 లక్షల మంది ఉన్నారు, వాళ్ళందరినీ రాబోయే 4 సంవత్సరాలు డెవలప్ చేయాలని తీసుకొచ్చారు. దాంట్లో భాగంగానే యాక్చువల్గా ఈ స్కూల్స్లో ఉండే పిల్లల్ని అడాప్ట్ చేయడం జరుగుతుంది.